దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బేలమండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నేషనల్ హెల్త్ మిషన్ డాక్టర్ వంశీకృష్ణతో కలిసి సందర్శించారు. పాఠశాలలో డ్రై డే కార్యక్రమం నిర్వహించి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో పాత బావిని వెంటనే తొలగించాలని సూచించారు. అంబేద్కర్ కోడెల్లో మురికి నీరు, నిల్వ ఉన్న నీరు, ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి దోమల లార్వాను గుర్తించి నిర్మూలిస్తామని స్థానికులకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. స్థానికంగా జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా మన బేలా మండలంలోని ఏహెచ్ఎస్ ఆశ్రమ పాఠశాలలో డ్రై డే యాక్టివిటీస్ అన్ని కూడా నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా ముఖ్యంగా పిల్లలకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈ 2 రోజులు కూడా వారంలో 2 రోజులు కూడా మన యాంటీ లార్వల్ యాక్టివిటీస్ అంటే ఏవైతే దోమలు వృద్ధి చెందకుండా నిల్వ ఉన్న నీటిని ప్లస్ అలాగే వాళ్ళు ఉండే ఈ ట్రంక్ పెట్టెలు ప్లస్ ఉండే డార్మెటరీలలో ఈ చీకటి ప్రదేశాలలో దోమలు చాలా వృద్ధి చెందుతాయి కాబట్టి వాళ్ళు ఆ దోమలను వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు ప్లస్ అలాగే వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే డైలీ తినే ముందు తిన్న తర్వాత ఈ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ వాళ్ళు ఏ విధంగా వేడివేడి ఆహార పదార్థాలు తీసుకొని వాళ్ళు హెల్తీగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే ఏదన్నా ఇమీడియట్ అంటే అటెన్షన్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఉన్న స్కూల్ సిబ్బందికి అలాగే మా సిబ్బంది కూడా తెలియజేసినట్లయితే పిహెచ్సిలో వాళ్ళకు సరైన టైంలో ఈ ట్రీట్మెంట్ అనేది ఇచ్చి వాళ్ళ హెల్త్ని కాపాడవలసిందిగా నేను అందరికి కూడా సూచనలు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేడు రైడీలో కార్యక్రమంలో భాగంగా మన బేలా మండలంలోని ఆశ్రమ పాఠ స్కూళ్లను సందర్శించడం జరిగింది. నాతో పాటు మన డాక్టర్ వంశీ గారు మరియు ఏటీడబ్ల్యూ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. ఈ స్కూల్ పరిసరాలను పరిశీలించగా ఇక్కడ ఒక ఓపెన్ వెల్ ఉంది, దాన్ని కొలాప్స్ చేయడానికి ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా కొన్ని వర్కింగ్లో లేని కారణంగా వాటిని కూడా రిపేర్ చేయించవలసిందిగా డీడీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లోపల ఉన్న ప్రిమిసెస్లో వాటర్ స్టాగ్నేట్ అవుతున్న కారణంగా పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పి ఇక్కడ ఉన్న గ్రౌండ్లో మోరం వేయించవలసిందిగా చెప్పడం జరిగింది. ఇది ఈజీఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని పాఠశాలల్లో చేయించమని చెప్పారు. కాబట్టి దాన్ని ఆ పంచాయత్ సెక్రటరీ ద్వారా ప్రతిపాదనలో ఈజీఎస్ వర్క్లో పెట్టించి ఇక్కడ కూడా దీన్ని చేయించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పిల్లలతో మాట్లాడడం కూడా జరిగింది. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న కారణంగా మా హెల్త్ డాక్టర్ గారు వచ్చి వంశీ గారు వారికి సూచనలు కూడా చేయడం జరిగింది.